వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో పోకో X6 నియో 5G స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ, నా ఒపీనియన్ ఏంది, మీకు బెనిఫిట్ అవుతుందా కాదా అనేసి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది, యూస్ఫుల్ అయింది, ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ చూపిస్తున్నా అంటే లైక్ అండ్ షేర్ చేయండి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే పోకో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ చూపిస్తున్న క్రెడిట్ పోకో వాళ్ళకి అనమాట. అండ్ సో వాళ్ళది పోకో X6 నియో స్లీక్ అండ్ XSXY అనేది చూపించారు. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ప్రైస్ అయితే మనకు అందాక దాని మీద కనబడుతుంది కాబట్టి అదే చెప్తున్నా. సో 4999 స్టార్ ఉంది విత్ ఆఫర్స్ అన్నమాట. బెజల్ వస్తుంది, 120 కెమెరా డిస్ప్లే, 108 మెగాపిక్సెల్ ప్రోగ్రెడ్ మెయిన్ కెమెరా, 2 వేరియంట్స్ వస్తుంది. 8GB 128GB స్టోరేజ్ వేరియంట్, 12GB 2GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. ఇక్కడ కలర్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్ వస్తుంది, కొంచెం ప్యాటర్న్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ బ్లూ కలర్ వేరియంట్ కూడా వస్తుంది. నెక్స్ట్ హైలైట్ చూసుకుంటే బెజల్ డిజైన్ స్లిమెస్ట్ పోకో ఎవా యునైటెడ్ డైమెన్సిటీ 680 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 108 మెగాపిక్సెల్ ప్రోగ్రెడ్ కెమెరా వస్తుంది, 120 డిస్ప్లే అండ్ 3x లాస్లెస్ ఇన్ సెన్సార్ జూమ్, వర్చువల్ ర్యామ్ కూడా వస్తుంది అనమాట. సో అది పక్క పెట్టేస్తే కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ పడే ప్రొడక్షన్ 5000 mAh విత్ 30W ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు వస్తుంది. నెక్స్ట్ మన వాళ్ళు కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో ఇక్కడ ఆస్ట్రల్ బ్లాక్ కలర్ కూడా చూపించారు. సో పైన మనకి ఏం చెప్పలే కానీ ఇక్కడ చూపించారు అన్నమాట. 7.67mm థిన్ బాడీతో పాటు కూడా వస్తుంది. బెజల్లెస్ డిజైన్, గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్తో పాటు వస్తుంది. పిక్సెల్ పర్ఫెక్ట్ లాస్లెస్ పిక్చర్స్ వస్తుంది. యునైటెడ్ డైమెన్సిటీ 680 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. మంచి గేమింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ 12GB ర్యామ్, దానికి 250 దాకా వర్చువల్ ర్యామ్ వస్తుంది అన్నమాట. 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఫుల్ డే వస్తుంది. అండ్ మెయిన్ ఏంటంటే IP54 ప్రొడక్షన్తో పాటు వస్తుంది. ఐఆర్ బ్లాస్టర్ డాల్బీ అట్మాస్తో పాటు వస్తుంది. 3.1 జాక్తో పాటు కూడా వస్తుందని బాగా మెన్షన్ చేశారు. స్మార్ట్ ఫోన్ ఎక్కడ కొనుక్కొచ్చానా, స్పెక్స్ బాగున్నాయి అంటే మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి మెన్షన్ చేసి ఇక్కడ వీటి పైన మీరు క్లిక్ చేసినప్పుడు ఫ్లిప్కార్ట్ అని చూపిస్తుంది. సో ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోవాల్సిందే. సో ఫ్లిప్కార్ట్లో ప్రైస్ ఏందన్నా ఎంత ఉంది, 16,000 ఉంది, ఏందన్న బేస్ వేరియంట్ కంటే. ఇక్కడ చూస్తేనేమో 15,000 ఉంది అంటే ఇక్కడ అందుకే స్టార్ మార్క్ మన వాళ్ళు పెట్టిర్రు. ఇక్కడ 1000 రూపీస్ ఆఫర్ ఉంది బ్యాంక్ ఆఫర్స్ మీద. సో 15,000కి స్మార్ట్ ఫోన్ వస్తుంది ఆఫర్స్ కలిపితే. సో అట్లా అక్కడ చూపించారు అన్నమాట. సో యాక్చువల్గా అయితే ఈ ప్రైస్ అనమాట. సో ఇప్పుడు మీరు నేను రికాల్ చేసే టైంకి స్మార్ట్ ఫోన్ పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్రైజెస్ ఫ్యూచర్లో ఇట్లా మీరు చూసే ఇట్లా ప్రైజెస్ తక్కువ కావచ్చు. ఇక్కడ ఆఫర్స్ కూపన్స్ చేంజ్ అవుతాయి, అందుకే మ్యాక్సిమం తక్కువనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వేరే స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. 12GB 2GB స్టోరేజ్ వేరియంట్ తీసుకున్నా మాత్రమే 18,000 ఉంది. నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ సరిపోతే 8GB ర్యామ్ వేరియంట్ అయితే మస్తు అయిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ నాకు ఇక్కడ మంచి విషయం ఏమనిపించింది అంటే ప్రైస్ అనమాట. బడ్జెట్లో ప్రైస్ వస్తుంది, స్లిమ్ బాడీ ఉంది, మంచి స్పెసిఫికేషన్స్తో పాటు వస్తుంది. ప్రాసెసర్ కూడా బాగుంది, ఆ డైమెన్సిటీ 680 ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. డాల్బీ స్పీకర్స్తో పాటు కూడా అన్నీ బాగున్నాయి. అండ్ బ్యాటరీ కూడా మంచిగా 5000 mAh 30W ఛార్జర్ డీసెంట్గా ఉంది. ప్రైస్ కూడా చూసుకుంటే 16,000 అయితే ఉంది. 128GB స్టోరేజ్ వేరియంట్, 8GB ర్యామ్ వేరియంట్ తీసుకోవచ్చు అనేది తీసుకోవచ్చు. హైయర్ వేరియంట్ కంటే బేస్ వేరియంటే మస్తు అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ పోర్ట్స్ అవన్నీ గురించి చూసుకుంటే ఇక్కడ సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, వాల్యూమ్ రాకర్ కీస్ అండ్ సిమ్ స్లాట్ వస్తుంది. అండ్ వేరే చూసుకుంటే 3.1 జాక్ ఇంతకుముందు హైలైట్గా మెన్షన్ చేసాం. అది మైక్, టైప్ సి పోర్ట్, ఐఆర్ బ్లాస్టర్, డౌన్లోడ్ స్పీకర్స్ అండ్ ఆల్సో పైన కూడా మైక్ వస్తుంది, డ్యూయల్ మైక్తో పాటు కూడా వస్తుంది. సో అవి కొన్ని హైలైట్స్ ఫీచర్స్ అనమాట. అండ్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్స్కి వచ్చేసరికి మెయిన్ ఇక్కడ కూడా మనకి కలర్స్ గురించి అవి గురించి చెప్పారు. మనం ఇక్కడ ఏవైతే స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం అది హైలైట్ కూడా మెన్షన్ చేసాం. సో మెయిన్ చూసుకున్నాం యునైటెడ్ డైమెన్సిటీ 80 ప్రాసెసర్ వస్తుంది, 6nm ఆర్కిటెక్చర్, 2 కోర్స్ వచ్చేసరికి కదా 2.4 GHz మీద, మిగతా 6 వచ్చేసరికి 2 GHz మీద. ఓకేనా అంటే పర్లేదు, మేనేజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో నడిచిపోతాయి, మిగతా లోడ్ అంతా పెద్ద రెండింటి మీద నడపడతాము. సో మాలియా G57 NC2 పాటు గ్రాఫిక్స్ అయితే వస్తుందన్నమాట. డీసెంట్గా కొన్ని గేమ్స్ అయితే మంచిగా ఆడుకోవచ్చు. స్టోరేజ్ అండ్ ర్యామ్ చూసుకుంటే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్, 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మనం మెన్షన్ చేసారు ర్యామ్ అండ్ స్టోరేజ్ అయితే ఎక్కడ ఉన్న దానికంటే కొంచెం తక్కువ ఉంటుంది. సాఫ్ట్వేర్స్ అవన్నీ ఇంక్లూడ్ చేసి ఇన్స్టాల్ చేసినాక కొంచెం తక్కువ అవుతుంది అనేసి అయితే అన్నారు. ఇక్కడ ఒక డ్రాబ్యాక్ అయితే ఇది మీనింగ్ అనిపించింది అంటే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది, MIUI 14తో పాటు. Android 14తో పాటు వచ్చేది ఉండే. సో ఇది కొంచెం డిలే అయిపోయింది అనుకోవచ్చు. సో కొంచెం డ్రాబ్యాక్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ 7.69mm ఎక్స్ట్రా థిన్ బాడీతో పాటు వస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్తో పాటు వస్తుంది. డిస్ప్లే 6.6 ఇంచెస్ అనమాట. 120Hz రిఫ్రెష్ రేట్, 2400 Full HD ప్లస్ రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది అనమాట. 240Hz టచ్ శాంప్లింగ్ రేట్తో పాటు వస్తుంది.
108 మెగాపిక్సెల్ ఏ డ్యూయల్ కెమెరాతో పాటు వస్తుంది అన్నమాట. మెయిన్ కెమెరా వైడ్ యాంగిల్తో మీద చూసుకోవచ్చు. 1.7 అపర్చర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఇదన్నమాట డ్యూయల్ కెమెరా అండ్ డెప్త్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 2 మెగాపిక్సెల్ అండ్ పర్లేదు డీసెంట్గా అన్ని కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట బై. అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది. ఇది ఒక నిమిషం చూపించేస్తాను. 16 మెగాపిక్సెల్ ఫ్రంటల్ కెమెరా వస్తుంది. 2.4 అపర్చర్తో పాటు వస్తుంది. 5000 mAh 30% టర్బో ఛార్జర్తో పాటు వస్తుంది. అండ్ డైమెన్షన్ చూసుకుంటే స్టాండర్డ్ అంటే నార్మల్ వేరియంట్కి అయితేనేమో ఇది వస్తుంది అనమాట. మీకు కొన్నిటికి కొంచెం తేడా ఉండే ఛాన్సెస్ అనేసి ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చేశారు. మేబీ కలర్ వేరియంట్కి చేంజ్ కావచ్చు అనేసి అయితే స్టాండర్డ్ ఎడిషన్కి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్టార్టింగ్లో చెప్పినా కదా. యాక్చువల్లీ అయితే AMOLED డిస్ప్లే ఉంది, కానీ మనం ఇన్ డిస్ప్లే సెన్సార్ అయితే తీసేసి సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ పెట్టారు. 5G స్మార్ట్ ఫోన్ కాబట్టి మీకు 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ ఇక్కడ మెన్షన్ చేశారు. 4Gకి సంబంధించిన నెట్వర్కింగ్ చూపించారు. బ్లూటూత్ వర్జన్ 5.3 డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. 2.4 GHz 5 GHz లొకేషన్ అండ్ పొజిషన్ గురించి చూసుకుంటే మాత్రం GPS, AGPS, క్లోనస్, బైడస్ అండ్ గ్యాలరీస్తో పాటు వస్తుంది. సెన్సార్ చూసుకుంటే ambient light sensor, gyroscope, accelerometer, electro కంపాస్, IR బ్లాస్టర్, ప్రాక్సిమిటీ సెన్సార్తో అవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ ప్యాకేజ్లు ఏమొస్తున్నాయంటే అవి స్మార్ట్ ఫోన్ చార్జర్, ప్రొడక్షన్ కేస్, టైప్ సి కేబుల్, సిమ్ చెక్టర్ పిన్, వారంటీ గైడ్స్ అండ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి స్మార్ట్ ఫోన్ అనమాట. ఒకవేళ గిట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే పక్కా తీసుకోవాల్సిన స్మార్ట్ ఫోన్ అనుకోవచ్చు. 15,000 లోపలైతే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే నేను అంటాను. స్మార్ట్ ఫోన్ సంబంధించిన డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే బై మ్యాక్సిమం కింద కామెంట్ అయితే చేయండి. వితిన్ 1 డే రిప్లైకి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చా అంటే బై బడ్జెట్లో వస్తుంది, తీసుకోండి. మంచిగా ఉండే పోకో నుంచి అయితే ఒక మామూలుగా అంత ముందుకైతే బ్యాడ్ రెప్యుటేషన్ ఉండే, అంటే లైన్స్ వస్తున్నాయనో లేదు స్క్రీన్ అయిపోతుంది బ్రిక్ అవుతుందని, కానీ మన బోర్ ఇష్యూస్ కూడా వచ్చినాయి. కానీ ఈసారి మాత్రం సో బై స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా వద్దా కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు, తీసుకోవచ్చు. బాగానే ఉంది, బడ్జెట్లో వస్తుంది. ప్రైస్ కూడా తీసుకుంటే రీజనబుల్ ఉంది. 20,000 లోపల వస్తుంది. 16,000 స్మార్ట్ ఫోన్. ఇక్కడ కూపాన్స్, ఆఫర్స్ అవన్నీ ఏమైనా అప్లై చేసారు అనుకోండి బై 15,000కి వచ్చే అవకాశం ఉంది. కంపల్సరీ ఆఫర్స్ అప్లై చేయమనేసి అయితే నేను అడ్వైస్ కొనుక్కోవచ్చు. ఏమైనా కంపారిజన్ వీడియో ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి, ఏ స్మార్ట్ ఫోన్ కంపేర్ చేయమనేసి అయితే ఇట్లా చేస్తాను వీడియో. అంతే బై, ఈ వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.